కాలేజీ మీద ఒక ఇష్యూ వచ్చింది హైకోర్టులో, సర్టిఫికెట్లు ఇవ్వలేదని. అసలు ఏఐసిటి రూల్స్ ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వాలా? నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళినాడు అడిగినా వాడు సర్టిఫికెట్లు ఇప్పించాల. ఇవన్నీ కాకుండా పిల్లగాడు హైకోర్టు దాకా వచ్చిండు. ఆ జస్టిస్ లక్ష్మణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. అక్కడ టైం తక్కువ ఉంటుంది హైకోర్టులో. ఇంకోటి ప్రజెంట్ చేసే అడ్వకేట్ కనుక సరిగ్గా ప్రజెంట్ చేస్తే ఆ మల్లారెడ్డి కాలేజీకి ఆ కోర్టులో ఆయన ఫీజులు మొత్తం కూడా డబుల్ అడిగి వసూలు చేపించే జడ్జి గారు ఉన్నారు అక్కడ. అంత మంచి తీర్పు ఇచ్చేవాళ్ళు. ఈయన కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదు అంటే సిగ్గు తెచ్చుకోవాలి. కాలేజీలో ఏఐసిటి రూల్స్ ఏంటి, లేకపోతే మనకున్న హైయర్ ఎడ్యుకేషన్ రూల్స్ ఏంటి. హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా శ్రీరాము ఎవరిని ఒకరిని పెట్టారండి. అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడితే కాలేజీలకు అనుకూలంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెప్తుంది కదా. ఎవరు మాట్లాడి మరొక మాట మేడం, విజిలెన్స్ నివేదికని గత ప్రభుత్వమే ఇట్లా తీసుకొచ్చింది ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పరిష్కారం ఏంటంటే వాళ్ళంతా మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. 1200 కోట్ల టోకెన్లు ఇచ్చినాం. అక్కడ మాత్రం మొత్తం ఈ మంటల వాళ్ళ గొంప గుత్తగా నిజంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత నిజంగా వాళ్ళ పైన ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఇప్పుడు శ్రీరామ్ గారు లేవనెత్తిన అంశాల పట్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఊరుకోదే, ఉపేక్షించదు ఎట్టి పరిస్థితుల్లో. తప్పకుండా వాటిని నియంత్రించే పనిలో ఉంటది. ఎందుకంటే విద్యా కమిషన్ ఆకునూరి మురళీ గారిని వేసిందేందుకు ఉత్తగా కాదు. వారి యొక్క నివేదిక వస్తుంది. ప్రభుత్వ పాఠశాలను, ప్రైవేటు పాఠశాలను అన్ని కూడా సమంగా తీసుకొచ్చి వివక్ష లేకుండా, విద్యారంగంలో వివక్ష లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఓపే పట్టండి, మీరు ఓపే పట్టండి, మీరు ఓపే పట్టండి. కుర్చీ ఆఫీసు లేకపోయినా 40,000 ఒక విజ్ఞప్తి. ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వారి అకౌంట్ లో వేయక్కర్లేదు. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకుంటే కాలేజీకి ఇవ్వచ్చు డైరెక్ట్ గా. మైపాల్ నేను ఇంతమంది మాట్లాడితే నేను ఇక్కడ ఎవరికి అవకాశం నేను ఇచ్చిన వాళ్ళు మాట్లాడండి. మైపాల్ ఎస్ నలుగురు మాట్లాడితే క్యాచ్ ఎవరిది కాదు. మైపాల్ ఎస్ ఒకరు ఇస్తాను. మైపాల్ ఏంది సొల్యూషన్? సరే మీరు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీసీఆర్ మన బీఆర్ఎస్ కూడా తీసుకోవాలి, త్వరగా చేంజ్ చేయండి. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఒకరు చేంజ్ చేసి విజయ్ని పెట్టండి. ఎస్ మైపాల్ చెప్పండి, ఎట్లా ప్రశ్న అడగండి. మైపాల్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజీలదా లేదా ప్రాబ్లం ఎవరిది? ఇంకోటి ఉంది ప్రాబ్లం. ఇప్పుడు హలో ప్రాబ్లం కాలేజీలదా లేకపోతే ప్రభుత్వందా? ఏం చేయాలి దీనిలో? ఇప్పుడు ఇది సేమ్ అన్న మొన్న సేమ్ మార్వాడి వచ్చినప్పుడు గో బ్యాక్ మార్వాడి అన్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ మార్వాడీలు ఎవరైనా కొద్దిమంది కల్తీ చేయొచ్చు, ఏదైనా నకిలీ అమ్మొచ్చు, కానీ ఇప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. అంటే తప్పంతా ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర, మన ప్రజాప్రతినిధుల దగ్గర పెట్టుకుని గో బ్యాక్ మార్వాడి అనడం ఎట్లాంటిదో ఇప్పుడు కూడా మనం ఈ కాలేజీలను దూషించడం అనేది కూడా అట్లాంటిదేమోనని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రభుత్వాలు, అధికారులు హలో అన్న వినపడుతుందా? చెప్పండి 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 చెప్పండి. మన ఐఏఎస్లు, మన ఐపీఎస్లు, మన గ్రూప్ 1 ఆఫీసర్లు, మన గ్రూప్ 2 ఆఫీసర్లు, లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్లు, ఎడ్యుకేషన్ కమిషనర్లు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళంతా కరెక్ట్ ఉంటే ఆ జూనియర్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ, బీటెక్ కాలేజీలో కానీ తప్పు చేయడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుందన్న? అసలు అక్కడ రాజకీయ వ్యవస్థ కరెక్ట్ సెట్ రైట్ అయితే ఇదంతా సెట్ రైట్ అవుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడున్న ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకొని నెక్స్ట్ మీరు అన్నట్టు బాగా మెరిట్ ఉన్న వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి తప్ప, మెరిట్ ఉండాలి, అతను పేదోడై ఉండాలి. ఇప్పుడు లక్షల మందికి ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వడం వల్ల అనేక మంది నిరుద్యోగులుగా మారి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ఇదేంద్ర బాబు అని చిన్న చిన్న విఆర్ఓ జాబ్లకు, చిన్న అంటే బీటెక్ చేసి విఆర్ఓ జాబ్కు లేకపోతే కానిస్టేబుల్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారంటే ఈ విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. మన సేమ్ ఇప్పుడు చాలా మంది ఎంబీబీఎస్ చేసి కూడా 20,000కు 30,000కు బతుకుతున్నామని వాళ్ళే బాధపడుతున్నారు. అంటే ఎక్కువ సీట్లు కేటాయించడం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయి, వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి దీనికి విద్యావేత్తలు కానీ, మేధావులు కానీ అనేక మంది చర్చలు జరిపి
అది ఎక్కడైతే ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే స్టూడెంట్ కు మాత్రమే భవిష్యత్తులో ఆ ఫీజు రియంబర్స్మెంట్ అందేటట్టు చేయాలి. అదేవిధంగా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్న ఈ కాలేజీలను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద ఒక కక్ష కట్టినట్టు మార్వాడీల మీద రెచ్చిపోయినట్టు ఈ కాలేజీల మీద రెచ్చిపోవాల్సిన అవసరం లేదని నిజంగా నేనేమంటా అంటే ఇక్కడ ఒక పాయింట్, కాలేజీల మీద ఇప్పుడు ఫీజు అడిగితే కాలేజీల మీద కాదు, మీరు ఒట్టి టైంలో చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఫీజు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయిపోయే వాళ్ళు జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు కాలేజీల మీద పడితే కనుక నష్టపోయేది స్టూడెంట్స్ కదా. మీరు కాలేజీల మీద చేయాలంటే ఫీజు 3 సంవత్సరాల బకాయిలు మొత్తం కట్టేసి ఆ తర్వాత వాళ్ళ సంగతి తెలిచండి. ప్రమాణాలు లేని కాలేజీల సంగతి తెలిచండి. ఇంజనీరింగ్ సంబంధించి మీరు ఎన్ఓసి పెట్టుకోండి. ఏసీటీ ఇస్తే కనుక ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అవసరం లేదనుకుంటే 50,000 వరకే ఇవ్వండి. ఓకే, తర్వాత డిగ్రీ కాలేజీలు ఇన్ని అవసరం లేదనుకుంటే తీసేయండి ప్రమాణాలు లేని కాలేజ్. ఇప్పుడు ఫీజు అడగగానే మేము చర్యలు తీసుకుంటాం కాలేజీలు అంటే అది ఏ విధంగా వస్తుందంటే బ్లాక్ మెయిల్ కిందకి వస్తుంది, అంతేనా? ఇప్పుడు సేమ్ హైడ్రా లాగానే తెల్లారి వెళ్ళిపోండి అని అంటుంటుంది. నా ఏ పని చేసినా కొంత టైం ఇవ్వాలి, దానికి ఒక పద్ధతిగా ప్లానింగ్ గా ప్రొసీజర్ చేయాలి. ఇప్పుడు రాత్రి వచ్చిన ఇల్లు కూడా కొడుతుంటే ఎట్లుంటది, కొంత టైం ఇవ్వాలి కదా. అట్లనే ఇది కూడా కొంత టైం ఇచ్చి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఇప్పుడు డబ్బులు ఇస్తాం. కానీ ఇక నెక్స్ట్ టైం మాత్రం ఈ గైడ్ లైన్స్ ఉంటాయి, ఈ రూల్స్ ఫాలో కాకపోతే మేము ఇవ్వము. ఇక సంఖ్య కూడా ఇంత అవసరం లేదు. తర్వాత మినిమం ఎడ్యుకేషన్ ప్రమాణాలు పాటించని కాలేజీలు అన్నింటిని కూడా మేము ఇక మెల్లగా తీసుకుంటూ వస్తామని చెప్పి ఒక్కరోజు కాకుండా స్టెప్ బై స్టెప్ చెప్తే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. స్టూడెంట్లకు కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యేటోళ్ళు 1,00,000 ర్యాంక్ వచ్చినా 2,00,000 ర్యాంక్ వచ్చినా దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకండి. అసలు వాళ్ళకి సీటే ఇవ్వకండి. ఆ 1,00,000 వచ్చిన ర్యాంక్ వచ్చిన అతను 100 ర్యాంక్ వచ్చిన రేపు భవిష్యత్తులో పోటీ పడడు. అది ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడడు, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోటీ పడడు, ప్రైవేట్ జాబ్ ఏదనికన్నా పోటీ పడడు. ఆయన ఎటు కాకుండా ఒక మనిషిలాగా మిగిలిపోయి నా ఫ్రెండ్సే నాకు తెలిసిన వాళ్ళే లక్షల మంది ఇంజనీరింగ్ చేసి 10,000కు 5,000కు జాబులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 10,000కు 20,000కు జాబ్ చేయడానికి ఇంజనీరింగ్ చేయడం ఎందుకండి? కాబట్టి అంత మనందరం కూడా సమగ్రంగా ఆలోచిస్తే డబ్బులు మిగులుతాయి, వాళ్ళ యవ్వనం మిగులుతుంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని మనం మరొకసారి దాని మీద ఇప్పుడు అంతా ఈ తెలంగాణలో ఉన్న మేధావులంతా ఉట్టిన ఒక మీటింగ్ పెట్టుకొని దీని మీద ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ వెర్షన్ తీసుకోలేదు మనం ఇంతసేపు, మళ్ళీ ఇస్తాను. రాజు గారు మీరు 2 సార్లు మాట్లాడారు, మళ్ళీ ఇస్తాను. ఎస్, కురువ విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు ఎస్. నమస్కారం అండి భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2014లో మనకు రాష్ట్రం వచ్చింది. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో దాదాపుగా 9.5 సంవత్సరాల కాలంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, పాత నోట్ల రద్దు, కొత్త నోట్లు రావడము, జీఎస్టీ రావడము, కరోనా లాంటి మహమ్మారి రావడము, ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏనాడు కూడా విద్యార్థులకు రియంబర్స్మెంట్ పథకాన్ని, రియంబర్స్ ఫీజులను చెల్లించకుండా ప్రభుత్వం ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆ రోజు రాలేదు. దాదాపుగా 9.5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, ఓన్లీ ఫీ రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బీఎడ్ వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో చేయనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి దాదాపు 5,600 కోట్ల బకాయిలు. నేనేమంటున్నా అంటే భరత్ గారు 2004 నుంచి 8,000 కోట్ల 5,600 భరత్ గారు 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ ఫీ రియంబర్స్మెంట్ తెచ్చి ఆ రోజు విద్యార్థులకు ఒక మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాన్ని కేసీఆర్ గారు కూడా గౌరవించి అది కొనసాగింపుగా ఆ పథకాన్ని చేసినారు. 2014 రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీలు పెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పెట్టిందని కేసీఆర్ గారు ప్రభుత్వం ఆపలేదు కదా అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా అది. ఆ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తాను నేను. ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తా ఉన్నాను. నేనేమంటాను ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం గురించి చెప్తా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ 2800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. కావాలంటే లెక్కలు తెలుసుకోండి. రాయ్ గారు 2800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపలేదు కదా. అది కాంగ్రెస్ వాళ్ళు పెంచారు కాబట్టి అక్కడ ఉంది కాబట్టి మేము ఇవ్వమని బుకాయించలేదు కదా. కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ పాత బకాయిలు కూడా ఇస్తూ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించి తీసుకొచ్చింది. కానీ 2 సంవత్సరాలు అయితా ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వారే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వారు ఏం మాట్లాడారు? గత సంవత్సరంలో జేఎన్టీయూలో కళాశాల అధినేతలతో వైస్ ఛాన్సలర్తో మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? నా దగ్గర వీడియో రికార్డు ఉంది, మీరు పర్మిట్ చేస్తే నేను వినిపిస్తాను. ఫీ రియంబర్స్మెంట్ పథకం ఒక గుదిబండగా మారిపోయింది. మీరు దయచేసి సహకరించండి. ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్ అంట. ఎక్కడైనా విద్యార్థులకు చెల్లించే ఫీజులని సెటిల్మెంట్లు చేస్తారండి ఎవరైనా? బొండి బకాయిలను పారిశ్రామికవేత్తలు బ్యాంక్ బకాయిలను సెటిల్మెంట్ చేస్తారు కానీ విద్యార్థులకు చెల్లించే ఫీజులని సెటిల్మెంట్ చేసుకోండి మరి శ్రీధర్ బాబు గారికి అప్పచెప్తున్న వారైతే మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతూ ఏమన్నాడు? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏం లెక్క అది? నేనే స్వయాన విద్యాశాఖ మంత్రిగా ఉన్నా. ఈ వేదిక నుంచే ఆర్థిక శాఖ అధికారులకు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా ఉన్నా. ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం నుంచి ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఈ సంవత్సరం చేరేటువంటి విద్యార్థులకు ఎక్కడ కూడా మేము పెండింగ్ పెట్టాం. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల కూడా ఫీ రియంబర్స్మెంట్ విడతల వారీగా కళాశాలలకు విద్యార్థులకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకే విలువ లేదు ఈ రాష్ట్రంలో. అంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కళాశాలలు ఏంది, ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తామన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఫీజులు చెల్లిస్తేనే వాళ్ళకు ఉపాధ్యాయ మన ఎంప్లాయీస్ కి శాలరీలు ఇస్తారు. లేదంటే కళాశాలలు మూసివేసేటువంటి